ఉపాధి హామీ పథకంలో అవకతవకలు చేసిన సిబ్బంది నుంచి డబ్బులను రికవరీ చేయాలని అసిస్టెంట్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సర్లా అధికారులను ఆదేశించారు. యాలల మండల కేంద్రంలో 2024-2025 సంవత్సరానికి గాను మంగళవారం ఉపాధి హామీకి సంబంధించిన 16వ సామాజిక తనిఖీ నిర్వహించారు. దీంట్లో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉపాధి హామీ రికార్డులను పరిశీలించారు. ఉపాధి హామీలో అవకతవకలు చేరినట్లుగా గుర్తించారు. దీంతో అసిస్టెంట్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సర్ల మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన సిబ్బందికి 30,000 రూపాయల జరిమానా మరియు 1,40,000 రూపాయల 600 రూపాయలు రికవరీ చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో యాలల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కృష్ణారావు, ఎంపీఓ ఆనందరావు, డివిఓ భార్గవ్, అంబులెన్స్ రాములు, పంచాయతీరాజ్ ఏఈ సంతోష్, ఎస్ఆర్పి రాజు, ఏపీఓ జనార్దన్, టెక్నికల్ అసిస్టెంట్లు, వివిధ గ్రామాల పంచాయతీల సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. మన మండలంలో 16వ విడత సామాజిక తనిఖీలో భాగంగా 37 గ్రామ పంచాయతీలను సోషల్ ఆడిట్ వర్క్ చేసి పరిశీలించగా ఇందులో పెనాల్టీల రూపంలో కొంత అమౌంట్, అలాగే రికవరీ రూపంలో కొంత అమౌంట్ని కట్టాలని సూచించడమైనది. దీనిలో భాగంగా పెనాల్టీల రూపంలో 30,000 రూపాయలు కట్టాలని ఆదేశించడమైనది. అలాగే రికవరీ రూపంలో 1,40,633 రూపాయలు రికవరీకి ఆదేశించడమైనది. టోటల్గా మనం ఆడిట్ చేసిన అమౌంట్ వచ్చేసి ఈజీఎస్కి సంబంధించి 8,41,37,920 రూపాయలకు సంబంధించి మనం ఆడిట్ చేయడం జరిగింది ఈజీఎస్కి సంబంధించి. అలాగే బీఆర్కి సంబంధించి 6,71,15,322 రూపాయలకు సంబంధించి. సో వీటన్నిటికీ సంబంధించి 30,000 రూపాయల పెనాల్టీ, 1,40,633 రూపాయలు రికవరీకి ఆదేశించడమైనది. ఏ పెనాల్టీలలో ఎటువంటి ఎగ్జంప్షన్ ఉండదు. పెనాల్టీగా విధించిన 30,000 రూపాయలు సంబంధించిన విభాగాల సిబ్బందికి కట్టవలసిందిగా ఆదేశించడమైంది. ఇదైతే ఏమి ఇది ఉండదు, ఇందులో కట్టాల్సిందే ఈ అమౌంట్. రికవరీకి మాత్రం మీరేమైనా కరెక్ట్ ఆధారాలు అవి కనుక ఇచ్చేస్తే మళ్ళీ ఒకసారి మీరు మీ యొక్క విజ్ఞప్తిని పర్సనల్ హీరింగ్లో డిఆర్డీఓ సార్కి వారికి వివరించుకోవచ్చు. ఇందులో ఏమైనా ఎగ్జంప్షన్ ఉండొచ్చు, కానీ రికవరీలో పెనాల్టీ రూపంలో మాత్రం ఏమీ ఎగ్జంప్షన్ ఉండదు. ఇవన్నీ కట్టాలి. అయితే చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అవి కొంచెం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.